వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఆధునిక తెలంగాణ చరిత్రలో భాగంగా ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలో అంటే ఏంటి? ఈ ఆపరేషన్ పోలో అనగా హైదరాబాద్ సంస్థానాన్ని భారతీయ యూనియన్లో కలపడానికి చేపట్టిన చర్య. దానికి పెట్టిన పేరే ఆపరేషన్ పోలో. మరి ఇలాంటి ఆపరేషన్ పోలో ఏ కారణాల నేపథ్యంలో వచ్చింది, అది ఏ విధంగా నిర్వహించబడింది, క్రమంగా ఆ భారతీయ సైన్యం ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవడం జరుగుతుంది, ఏ విధంగా హైదరాబాద్ సంస్థానంలోకి అది ప్రవేశించింది, ఆ అంశాలను గమనిస్తే 1948 సెప్టెంబర్ 13 అంటున్నాం. సెప్టెంబర్ 13 అనగానే సోమవారం అవుతుంది, సెప్టెంబర్ 17 అనగానే శుక్రవారం అవుతుంది. అంటే సెప్టెంబర్ 13 నుండి 17 మధ్య కొనసాగిన చర్యే ఆపరేషన్ పోలో. మరి ఆపరేషన్ పోలో రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే నిజాం ఉల్లంఘనలకు పాల్పడడం అవుతుంది. ఎప్పుడైతే నిజాం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటికే ఎంఐఎం అధ్యక్షుడిగా 1946లో కాసిం రజ్వీ నియమించబడడం జరుగుతుంది. లాతూర్ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ వకాలత్ కాసిం రజ్వీ నియమించబడడం జరుగుతుంది. మతోన్మాదాన్ని మత తత్వాన్ని పెంపొందించే చర్యలు చేపడుతున్నాడు. పూర్తిగా ఏడవ నిజాంని తన కనుసన్నల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మొత్తంగా అతని మాటలు విన్న 7వ నిజాం ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు. ఎందుకంటే యథాస్థితి ఒప్పందం లేదా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని ఉల్లంఘించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆంక్షలు విధించడం జరిగింది. మరి ఇలాంటి ఆంక్షలు విధించడం జరిగింది గమనిస్తే అందులో దక్కన్ ఎయిర్వేస్ భారత భూభాగంపై ఎగరడాన్ని నిషేధించడం జరుగుతుంది. హైదరాబాద్ ఎయిర్వే లైన్కు సంబంధించిన విమానయానం కానీ భారత భూభాగంలో ఎగరడాన్ని నిషేధించడం జరుగుతుంది. ఒకటి, సమాచారం మరియు కమ్యూనికేషన్ అవరోధాలను ఏర్పరిచింది. ఎందుకంటే నిజాం భారతదేశానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును పొందే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి సందర్భంలో టెలిగ్రామ్స్, అలాంటి సందర్భంలో కమ్యూనికేషన్ కోసం సమాచార కమ్యూనికేషన్ ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ కేంద్రంగా ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించే క్రమంలో దక్కన్ రేడియోను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. భారత ప్రభుత్వం సమాచార కమ్యూనికేషన్ అవరోధాలను సృష్టించడం జరుగుతుంది. హైదరాబాద్కి బదిలీ చేయబడే భారత ప్రభుత్వ సెక్యూరిటీల మీద పరిమితులు కూడా విధించడం జరుగుతుంది. ఇది మనం గమనిస్తే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుంది. కానీ నిజాం ఏం చేశాడు, క్రమంగా 20 కోట్ల రూపాయలని ఎలాంటి షూరిటీ లేకుండా పాకిస్తాన్కు అందించడం జరుగుతుంది. ఇలాంటి విపరీతమైన చర్యలు వెళ్లకుండా, అంతేకాకుండా భారతదేశాన్ని ఎదిరించాలి అంటే కావలసిన ఆయుధ సామాగ్రి అనేది కావాలి, మందుగుండు సామాగ్రి అనేది కావాలి. దాన్ని సమీకరించడం కోసం భారీ ఎత్తున డబ్బు అనేది కావాలి. దీన్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది. క్రమంగా నిజాంని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే క్రమంలో భారత ప్రభుత్వ సెక్యూరిటీల మీద పరిమితులు విధించడం జరుగుతుంది. భారతీయ బ్యాంకింగ్ శాఖలని కూడా వెనక్కు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యం నుండి జరిగే బంగారం, వజ్రాల ఎగుమతులపై నిషేధం కూడా విధించడం జరుగుతుంది. క్రమంగా వ్యాపార వాణిజ్యాల మీద నిషేధం విధించడం ద్వారా ఆర్థికంగా 7వ నిజాంని ఇబ్బంది పెట్టే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. క్రమంగా నిజాం రాజ్యం నుండి సయోధ్య కోసం ప్రయత్నాలు కూడా చేసింది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ 7వ నిజాంని ఒక దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా చివరి ప్రయత్నంగా 7వ నిజాంతోనే నేరుగా చర్చించడం కోసం ప్రతినిధి బృందాలను పంపుతుంది. అలా పంపించబడిన బృందాలలో ఒకరు కేఎం మున్షి అంటున్నాము. మరి ఎవరి కేఎం మున్షి? ఇక్కడ క్లియర్గా గమనిస్తే యథాస్థితి ఒప్పందం ప్రకారం భారతదేశం తరపున హైదరాబాద్ యూనియన్లో నియమించబడిన భారతీయ ప్రతినిధి అవుతాడు. అలాంటి కేఎం మున్షి రాయభారాన్ని కూడా 7వ నిజాం దగ్గరికి పంపించాడు. కానీ 7వ నిజాం దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పక్కన కాసిం రజ్వీ ఉన్నాడు. యుద్ధానికే సై అంటున్నారు తప్ప ఏ విధమైన సయోధ్యకు వారు వెళ్ళడం చేయదు. అలాంటి క్రమంలోనే విపి మీనన్ రాయభారాన్ని కూడా 2వసారి పంపిస్తాడు. దాన్ని కూడా తిరస్కరించడం జరుగుతుంది. ఈ సమయంలో సందిగ్ధంలో ఉన్న ప్రజానికాన్ని చైతన్యపరచడానికి ప్రజానికంలో సందిగ్ధం ఏర్పడింది. ఎందుకంటే 7వ నిజాం భారతీయ యూనియన్కు వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు, దేశానికి స్వాతంత్రం వచ్చింది, మనకు కూడా స్వాతంత్రం రాబోతుంది, మనం భారతీయ భూభాగంలో విలీనం కాబోతున్నాము, స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందబోతున్నాము అనే భ్రమలో ఉన్నారు. చూడండి, ఆనందం భ్రమ రెండు కనబడతాయి. చూడండి, ఇక్కడ 7వ నిజాం ఏమంటున్నాడు, నేను ససేమిరా వెళ్ళడానికి సిద్ధంగా లేడు, అయితే యుద్ధమే చేయడానికి సిద్ధపడుతున్నాడు అంటున్నాడు. ఈ క్రమంలో కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు ప్రజానికం. ఈ ప్రజానిక సందిగ్ధాన్ని తొలగించడం కోసం పాగపుల్లారెడ్డి తన ప్రయత్నాన్ని
ఉపయోగించడం జరిగింది. ఆ ప్రయత్నమే మనం ఏమవుతుంది భాగ్యనగర్ రేడియో అంటున్నాం. మరి ఇలాంటి భాగ్యనగర్ రేడియో హైదరాబాద్ కేంద్రంగా పాగపుల్లారెడ్డి ఏర్పాటు చేశాడు. మరి ఈ రేడియో ఏర్పాటు చేయడానికి కావలసిన పరికరాలు, సో రేడియో ఏర్పాటు చేయడానికి కావాల్సిన పరికరాలు ఎవరిచ్చారు? అచ్యుత పట్వర్ధన్ ఇచ్చడం జరుగుతుంది. ఎవరి అచ్యుత పట్వర్ధన్? మీరు 1942 ఆగస్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ఎప్పుడైతే గాంధీజీ లాంటి అనేక మంది నాయకులు, ఉద్యమాన్ని నడిపే నాయకులు అరెస్టు చేయబడ్డారు, జైల్లో నిర్బంధించబడ్డారు, ప్రజానికం ఎలాంటి నాయకత్వం లేకుండా ఎదురు చూస్తుంది. ఆ సందర్భంలోనే సామ్యవాద భావజాలాలు కలిగిన అనేక మంది, ఒక జయప్రకాష్ నారాయణ్, ఒక రామ్ మనోహర్ లోహియా, ఒక ఉషా మెహతా, ఒక అరుణా అసఫ్ అలీ లాంటి వ్యక్తుల్లో మనకు అచ్యుత పట్వర్ధన్ కూడా కనబడతాడు. సో అలాంటి అచ్యుత పట్వర్ధన్ బొంబాయి కేంద్రంగా రేడియోలను ఏర్పాటు చేసి ప్రజానికాన్ని ఆనాడు జాతీయోద్యమంలో ప్రేరేపించాడు. కాబట్టి అతడే హైదరాబాద్ కేంద్రంగా భాగ్యనగర్ రేడియో ఏర్పాటు కావలసిన అన్ని పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఆపరేషన్ పోలో సందర్భంలో నిజాం రాజ్యంలో ఉన్న ప్రధాన రేడియోలు 2. ఒకటి ప్రభుత్వం తరపున అధికారిక రేడియో, దాన్ని దక్కన్ రేడియో అంటున్నాము, లేదా నిజాం రేడియో అంటున్నాం. అది ఖైరతాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుంది. అలాంటి క్రమంలోనే పాగపుల్లారెడ్డి భాగ్యనగర్ పేరుతో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రేడియో ప్రసారాలను ప్రజానికానికి అందించే ప్రయత్నం చేశాడు. మన ఆనాటి హైదరాబాద్ ప్రజానికం ప్రధానంగా 2 భాషలను కలిగి ఉంటుంది. సో మరాఠీ, కన్నడతో పాటుగా ప్రధానంగా ఏముంటాయి అంటే మెజారిటీ తెలుగు వారు ఉన్నారు, ఆ 2వ వర్గం ఉర్దూలో ఉండడం జరుగుతుంది. కాబట్టి 2 భాషలలో ప్రసారాలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి గమనిస్తే రేడియో ప్రసారాలను తెలుగులో చేసిన వ్యక్తి ఎవరు? రామకృష్ణ శర్మ అంటున్నాం. సో తెలుగు ద్వారా తెలుగు ప్రసంగాలను ప్రజానికానికి అందించడం జరుగుతుంది. ఎలాంటి ప్రసంగాలు ఇచ్చాడు? త్వరలోనే స్వేచ్ఛా స్వాతంత్రాలు రాబోతున్నాయి. భారత ప్రభుత్వం, భారత యూనియన్ ఎల్లప్పుడూ భారతీయ ప్రజలకు మద్దతుగానే ఉంటుంది, మంతనాలు జరుపుతూనే ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాద్ భారతీయ యూనియన్లో కలవబోతుంది. ప్రజలారా, మీరు ఇలాంటి సందిగ్ధకు లోను కాకూడదు అనే ప్రసారాలని రామకృష్ణ శర్మ తెలుగులో అందించాడు. అలాంటి క్రమంలోనే ముస్లింలలో కూడా చైతన్యాన్ని నింపాలి. మరి ఎందుకు నింపాలి? అక్కడ దక్కన్ రేడియోను ఉపయోగిస్తున్నాడు కాసిం రజ్వీ. ముస్లిం సమాజాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తనకు కావలసిన సైనిక బలం లేదు, కానీ భారతదేశాన్ని ఢీకొట్టాలి అంటే ప్రతి ముస్లింని తన వైపు తిప్పుకోవాలి. ముస్లిం మతపరమైన రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది. ఒకానొకప్పుడు ఢిల్లీ, ఒకానొకప్పుడు మొఘల్ లాంటి మతపరమైన ఇస్లాం ఆధిపత్యం కలిగిన రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది అని ముస్లింలని చైతన్యపరుస్తూ తన సైన్యంలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి ముస్లిం వర్గాన్ని తప్పుదోవ పట్టించకుండా ఏం చేశాడు? టి నాగప్ప తన ప్రసారాల ద్వారా ముస్లిం సమాజాన్ని కూడా ఆపగలిగాడు. సో ఇలాంటి ప్రసారాల ద్వారా ప్రజా చైతన్యం అనేది నింపబడుతుంది. 1948లో వినాయక విద్యాలంకార్ అంటాం. సో ఇతన్నే వినాయకరావు విద్యాలంకార్ అంటున్నాం. సో ఈ వినాయకరావు విద్యాలంకార్ ఏం చేశాడు? లాయర్ల నిరసన సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బారిస్టర్స్ అంటున్నాం, వకాలత్ అంటున్నాం, అంటే న్యాయవాదులే. సో అలాంటి లాయర్ల నిరసన సమితిని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అనేక మెమోరాండాలు 7వ నిజాంకు సమర్పించడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఒప్పుకోండి, హైదరాబాద్ రాజ్యాన్ని భారతీయ యూనియన్లో అలా అనేక రకాల మెమోరాండాలని, కరపత్రాలను కూడా పంచడం జరిగింది. వినాయకరావు విద్యాలంకార్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ అంటున్నాం. అలాంటి క్రమంలోనే ఇస్లాం వర్గానికి సంబంధించిన బాకర్ అలీ మిర్జా అంటున్నాం. సో ఈ బాకర్ అలీ మిర్జా ఏం చేశాడు? నాయకత్వంలో ముస్లిం నాయకులు హైదరాబాద్ భారతీయ యూనియన్లో కలవాలని నిజాంకు విజ్ఞాపన పత్రాలను అందించడం జరుగుతుంది. అంటే ఆనాటి ముస్లిం సమాజం కూడా కోరుకుంటుంది భారతీయ సమాజంలో కలవాలి అని. సో అలాంటి సమాజాన్ని, అలాంటి ముస్లిం సమాజాన్ని ఏకం చేస్తూ వారి తరపున విజ్ఞాపన పత్రాన్ని 7వ నిజాంకు అందించడం జరుగుతుంది. దీనికి కోపగించిన కాసిం రజ్వీ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతన్ని గృహ నిర్బంధం చేయడం జరుగుతుంది. ఎవరిని? బాకర్ అలీ మిర్జాని గృహ నిర్బంధం చేస్తాడు. ఇతడు మనకు వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే సైన్యానికి కావలసిన ముస్లిం సైన్యాన్ని ఇతని యొక్క ప్రకటన ద్వారా ఆపివేయబడతారు, నిలిపివేయబడతారు. అంటే అందులో ప్రజానికం చైతన్యం వచ్చింది అనుకోండి, వాళ్ళు సైన్యంలోకి రారు, మనం యుద్ధం చేయడానికి కావలసిన సైన్యం అనేది ఉండదు. కాబట్టి అతన్ని గృహ నిర్బంధానికి గురి చేయడం జరుగుతుంది. ఇదే సమయంలో రజాకార్ నాయకుడైన కాసిం రజ్వీ ఏం చేశాడు? భారత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రకటనలు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రకటనలు చేశాడు. మొదటి ప్రకటన గమనిస్తే భారత ప్రధాని మరియు ఉప ప్రధాని అంటున్నాం.
ప్రధాని ఎవరున్నారు అప్పుడు? జవహర్లాల్ నెహ్రూ. ఉప ప్రధాని ఎవరున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇద్దరిని ఉద్దేశించి ప్రసంగం చేశాడు. వాళ్ళిద్దరిని మన అసాఫియా సైన్యం ఓడించడం జరుగుతుంది. వారిని 7వ నిజాం యొక్క పాదాల వద్ద పడవేస్తాను అంటున్నాడు. ఓడించడమే కాదు, అటు ప్రధానమంత్రిని ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎవరి కాళ్ళ వద్ద 7వ నిజాం దగ్గర పడవేస్తాను అని మొదటి ప్రకటన చేస్తున్నాడు. రెండో ప్రకటన గమనిస్తే ఢిల్లీలోని లాల్ కిలా. సో ఈ లాల్ కిలా కేంద్రంగా అసాఫియా పతాకాన్ని ఎగరవేయబోతున్నాము. అంటే ఆనాటి ఒకానొక సందర్భంలో ఢిల్లీ రాజ్యం, ఒకానొక సందర్భంలో మొఘల్ రాజ్యం, అలాంటి రాజ్యం మళ్ళీ పునర్నిర్మించబడుతుంది. పూర్తి భారతీయం ఇస్లాం ఆధీనంలోకి వస్తుంది అని చెప్పడం. సో ఢిల్లీలోని లాల్ కిలా మీద అసాఫియా పతాకం ఎగరవేయబడుతుంది అని చెప్తున్నాడు. అంటే మొత్తంగా ఏం చేస్తున్నాడు? భారతదేశాన్ని కిల్లి కజ్జ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు. సింపుల్గా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా శాంతియుతంగా నిర్ణయాలు తీసుకున్నాడు. మొత్తంగా తాపలేక ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ తనదైన ప్రకటన చేయడం జరుగుతుంది. ఏమని ప్రకటన చేశాడు? చాలా చాకచక్యంగా ప్రకటన చేస్తాడు. చూడండి ఆ ప్రకటన గమనిస్తే, సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత్ అనే శరీరంలో హైదరాబాద్ ఒక అల్సర్ పుండు లేదా క్యాన్సర్ పుండు అంటున్నాం. క్యాన్సర్ పుండుకుండే లక్షణం ఏంటిది? అది శరీరంలో ఉండడం ద్వారా కాలక్రమంలో పూర్తి శరీరాన్ని అది నాశనం చేస్తుంది. కాబట్టి హైదరాబాద్ భారతదేశంలో విడిగా ఉన్నంతకాలం భారతదేశానికి థ్రెట్టే. కాబట్టి దాన్ని తొలగించాలి, మీన్స్ దాన్ని భారతీయ సమాజంలో కలపాలి అన్నాడు. చూడండి చాకచక్యంగా స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి అంటే క్లియర్గా భారత్ అనే శరీరంలో హైదరాబాద్ ఒక అల్సర్ లేదా క్యాన్సర్ పుండు అంటున్నాం. దీనిని వెంటనే తీసివేయాలి, లేకపోతే మొత్తం శరీరమే నాశనం అవుతుంది అంటున్నాడు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ దృష్టిలో క్లియర్ కట్గా ఉంది. హైదరాబాద్ సంస్థానం కలపబోతుంది, నిర్ణయం తీసుకోబడింది అనేది క్లారిటీ వచ్చింది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతున్నాడు. హైదరాబాద్ సంస్థానాన్ని ఏ విధంగా ఆక్రమించాలి, దానికి కావలసిన ప్లానింగ్ని గీయమని పిలుస్తున్నాను. ఎప్పుడు 1948 సెప్టెంబర్ 9న భారత ప్రభుత్వం హైదరాబాద్ ప్రాంతంపై సైనిక చర్యకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ నోటి నుండి ఆ స్టేట్మెంట్ వచ్చిందో, క్రమంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఆక్రమించడం కోసం, భారతీయ యూనియన్లో కలపడం కోసం ఒక పథకాన్ని రూపొందించే పనిలో పడడం జరుగుతుంది. ఇదే సమయంలో 7వ నిజాం తన మద్దతు కోసం ప్రపంచ దేశాల మద్దతును కోరడం జరుగుతుంది. అంటే భారత ప్రభుత్వం తమను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది, ప్రపంచ దేశాల అధికారులారా మాకు మీరు సహాయం చేయండి అని మద్దతు కోరడం జరుగుతుంది. మరి ఎవరిని కోరాడు గమనిస్తే, ఆనాటి కాలానికి బ్రిటన్ చక్రవర్తి 6వ జార్జ్ ఉన్నాడు, అతని యొక్క మద్దతు కోరాడు. బ్రిటన్ ప్రధానమంత్రి కెమెన్ డట్లీ ఉన్నాడు, అతని మద్దతు కోరాడు. బ్రిటన్ ప్రతిపక్ష నాయకుడు విన్స్టన్ చర్చిల్ ఉన్నాడు, అతని మద్దతు కోరాడు. అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఉన్నాడు, ట్రూమన్ మద్దతు కోరడం జరుగుతుంది. కానీ ఇందులో ఎవరు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వలేదు. మీరు మీ మధ్య సయోధ్య ద్వారానే, మీ మధ్య ఒప్పందం ద్వారానే, మీ మధ్య చర్చల ద్వారానే మీ సమస్యకు పరిష్కారం తీసుకోండి, మేము అందులో ఇంటర్ఫియర్ కాలేము అని ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితిలో 7వ నిజాం భారతదేశంతో యుద్ధానికి చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయుధాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇలాంటి క్రమంలోనే 1948 సెప్టెంబర్ 10న హోంమంత్రి సెక్రటరీ ఎవరు? మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సెక్రటరీ విపి మీనన్ సంబంధిత శాఖలకి ఆజ్ఞలు జారీ చేయడం జరుగుతుంది. యుద్ధానికి సిద్ధం కండి, కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోండి అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు విపి మీనన్. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సెక్రటరీ అవుతున్నాడు. హైదరాబాద్పై సైనిక దాడి వ్యూహాన్ని రచించింది ఎవరు అంటే ఈఎన్ గోడార్డ్. సో ఈ గోడాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ను ఆక్రమించడం కోసం ఒక ప్రణాళిక, ఒక వ్యూహం అనేది రచించబడడం జరుగుతుంది. ఈ చర్యకే మనం చరిత్రలో పోలీస్ చర్య అని నామకరణం చేయడం జరిగింది. మరి ఎందుకు చేశారు అంటే, ఈ ఆపరేషన్ పోలకి వివిధ రకాల పేర్లు పెట్టడానికి ప్రతిపాదించడానికి గల కారణాలు ఏంటి అంటే, నిజాం ఆయుధాలను సమకూరుస్తూనే, నిజాం ప్రపంచ దేశాల మద్దతు కోరుతూనే, నిజాం ఐక్యరాజ్య సమితిలో భారతదేశంపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే తనదైన వ్యూహాలను అతడు రచిస్తూనే ఉన్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఐక్యరాజ్య సమితికి సమాధానం చెప్పే క్రమంలోనే ఈ ఆపరేషన్ పోలని వివిధ రకాల పేరుతో ప్రతిపాదించారు. అందులో గమనిస్తే రాజగోపాలాచారి, ఇతన్ని మనం ఏమంటాం? రాజాజీ అంటున్నాం. చూడండి, సో రాజాజీ అంటున్నాం. సో ఈ రాజాజీ ఏం చేశాడు?
ఆపరేషన్ పోలోని పోలీస్ చర్యగా పేరు పెట్టడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? అంతరంగిక శాంతి భద్రతల నియంత్రణ కోసం జరిగిన చర్యగా పిలవడం జరుగుతుంది. ఉద్దేశపూరితంగా కాదు, ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనే భావన కూడా కాదు. అది భారత భౌగోళిక ప్రాంతంలో అంతర్గతంగా జరుగుతున్న అలజడులని కంట్రోల్ చేయడం నేపథ్యంలో జరిగిన చర్యగా అతడు సమాధానం చెప్పాడు. అలాంటి క్రమంలోనే దీనికి మిలిటరీ పరిభాషలో ఏమంటున్నాం? ఆపరేషన్ పోలో అంటున్నాం. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఆపరేషన్ పోలోకు రెండు భావనలు ఉన్నాయి. మొదటి భావన గమనిస్తే హైదరాబాద్ కేంద్రంగా పోలో గ్రౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 6వ నిజాం, ముఖ్యంగా 7వ నిజాం కాలంలో వీటి విస్తరణ అనేది ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోయింది. సో మొత్తంగా ఈ పోలో గ్రౌండ్లను ఆనాటి భారతీయ ఆర్మీ ఉపయోగించుకొని హైదరాబాదును ఆక్రమించడానికి కావలసిన వ్యూహాలు, ఆ వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేసడం జరుగుతుంది. అందుకే అది చరిత్రలో ఆపరేషన్ పోలోగా పిలువబడడం జరుగుతుంది. అంటే సింపుల్, హైదరాబాద్ కేంద్రంగా పోలో గ్రౌండ్లను ఆధారితంగా చేసుకొని హైదరాబాద్ ఆక్రమణకి వ్యూహరచన అనేది చేయబడింది. కాబట్టి దాన్ని మనం చరిత్రలో ఆపరేషన్ పోలోగా పిలువబడుతుంది. అదే క్రమంలో ఇతర పేర్లను కనుక గమనిస్తే ఆపరేషన్ పోలోకున్న మొట్టమొదటి పేరు ఆపరేషన్ పోలో, రెండో పేరు ఆపరేషన్ పోలీస్ యాక్షన్ అంటున్నా. ఎవరన్నారు? రాజాజీ అన్నాడు. అదేవిధంగా ఆపరేషన్ కాటర్ పిల్లర్ అంటున్నాము. ఒక క్రమాను పద్ధతిలో సైన్యాన్ని హైదరాబాద్లోకి పంపించి ఏం చేయాలి? హైదరాబాద్ రాజ్యాన్ని ఆక్రమించాలి. ఈ క్రమాను పద్ధతి అనేది 4 దిశలలో కొనసాగడం జరుగుతుంది. అంటే పూర్తిగా బైండింగ్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ని. అదేవిధంగా ఆపరేషన్ కబడ్డీ అంటున్నాం. కబడ్డీ ఆటలో ఒక రైడర్ని పట్టుకోవడానికి ఆ ఆటగాళ్ళు ఉపయోగించే వ్యూహం కనబడుతుంది చూడండి. సో దాన్ని మనము ఆపరేషన్ కబడ్డీ అంటున్నాం. సో ఆపరేషన్ కబడ్డీ విధానంలో ఉపయోగించే వ్యూహం ఈ హైదరాబాద్ ఆక్రమణలో ఉపయోగించబడడం జరుగుతుంది. ఆపరేషన్ కబడ్డీ. ఆపరేషన్ ట్రూమన్ డాక్యుమెంట్ అంటున్నాం. ఏంటి ట్రూమన్? ఎవరితడు? అమెరికా అధ్యక్షుడు. ఒకానొక సందర్భంలో అమెరికా కూడా కొరియా కేంద్రంగా జరిగిన విప్లవ భావాలని అణచివేయడానికి దాడి చేసింది. దాన్ని అమెరికాలో కలుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి చర్య ఇక్కడ జరుగుతుంది చూడండి. సో క్లియర్గా ఆపరేషన్ ట్రూమన్ డాక్యుమెంట్ అంటున్నాం. ఆధారాన్ని చూపిస్తున్నాడా? ఎవరికి? ఐక్యరాజ్య సమితికి. సో ఆపరేషన్ గోడార్డ్ ప్లాన్ అంటున్నాం. సో ఈ గోడార్డ్ ఎవరు? ఈఎన్ గోడార్డ్ హైదరాబాద్ను ఆక్రమించడానికి కావలసిన వ్యూహాన్ని రచించడం జరుగుతుంది. మరి ఈ వ్యూహం యొక్క ఉద్దేశాలు ఏంటి? ఈ వ్యూహం ప్రకారం 2 మేజర్ గ్రూపులు, 2 మైనర్ గ్రూపులు ఏర్పడతాయి. 2 పెద్ద ట్రూపులు, 2 చిన్న ట్రూపులు, మొత్తంగా 4 వలయాలుగా, 4 మార్గాలుగా సైన్యం అనేది రూపొందించబడి హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంది. హైదరాబాద్ని హస్తగతం చేసుకోవడమే ఆపరేషన్ గోడార్డ్ యొక్క ప్లాన్ అవుతుంది. అలాంటి క్రమంలోనే లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ రాజేంద్ర సింగ్ సైన్యాన్ని 4 యూనిట్లుగా విభజించారు. 4 యూనిట్లుగా విభజించి 4 మార్గాల ద్వారా హైదరాబాద్లోకి పంపడం జరుగుతుంది. అందులో మొదటి యూనిట్ ఎక్కడ ఉంది గమనిస్తే సోలాపూర్ కేంద్రంగా ఉండడం జరుగుతుంది. మరి సోలాపూర్కు అధిపతి ఎవరు? జయంత్ చౌదరి అంటున్నాం. సోలాపూర్ జయంతోనాథ్ చౌదరి బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. విజయవాడ ప్రాంతానికి గమనిస్తే ఏ రుద్ర అంటున్నాం. ఏ రుద్ర విజయవాడ ప్రాంతానికి ఉండడం జరుగుతుంది. బేరా లేదా హోస్పేట్. సో హోస్పేట్కి అధిపతి ఎవరు? శివదత్ సింగ్ అంటున్నాం. బొంబాయికి అధిపతి ఎవరు? డిఎస్ దర్ అంటున్నాం. ఇలా 4 ట్రూపులుగా విభజించబడి హైదరాబాద్లోకి అవి ఎంటర్ కావడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే వాయు మార్గం ద్వారా కూడా హైదరాబాద్ని కంట్రోల్ చేయడం కోసం ఎయిర్ బేస్ ఉపయోగించబడింది. ఆనాటి భారతీయ ఆర్మీ ఎయిర్ బేస్ ఎక్కడ ఉపయోగించుకుంది? పూనా ఎయిర్ బేస్ నుండి ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి హైదరాబాద్ ఆక్రమణలో భారత ఎయిర్ బేస్కి నాయకత్వం వహించింది ముఖర్జీ అంటున్నాం. సహాయాన్ని అందించిన ఎయిర్ బేస్ పూనా ఎయిర్ బేస్ అవుతుంది. సో ఆ పూనా ఎయిర్ బేస్ను ఉపయోగించుకొని ఈ వైమానిక దాడులు అనేవి జరిగాయి. అంటే సింపుల్, భారత వైమానిక దాడులకి నేతృత్వం వహించింది ముఖర్జీ. ఉపయోగించిన స్థలం పూనా ఎయిర్ బేస్ అవుతుంది. ఆపరేషన్ పోలోలు ఆక్రమించిన మొదటి ప్రాంతం ఏంటి? క్రమంగా సైన్యాలు హైదరాబాద్లోకి ప్రవేశిస్తున్నాయి. అలాంటి క్రమంలోనే మొదటి ప్రాంతం నల్దుర్గ్ అవుతుంది.
ఎక్కడ మరాఠా ప్రాంతంలోని నల్దుర్గ్ అవుతుంది, ఎంటర్ అవుతున్నాయి. మరి ఈ నల్దుర్గ్ ప్రాంతాన్ని సైన్యంలో ఎవరి నేతృత్వంలో అది ఆక్రమించబడింది గమనిస్తే లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ నాయకత్వంలో నల్దుర్గ్ ప్రాంతానికి వెళ్ళాయి. నల్దుర్గ్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడం జరుగుతుంది. క్రమంగా హైదరాబాదులోకి వెళ్ళే మార్గాన్ని అవి నిర్మించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే 1948 సెప్టెంబర్ 14న భారత ఆర్మీ ప్రాంతాలను ఆక్రమించింది. అంటే క్రమంగా హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో అనేక ప్రాంతాలను తమ హస్తగతం చేసుకోవడం జరిగింది. అలాంటి ప్రాంతాలలో దౌలతాబాద్, ఉస్మాబాద్, ఔరంగాబాద్, సూర్యాపేట్, నిర్మల్, వరంగల్ మరియు ఖమ్మము అంటున్నాం. ఎవరి చేతిలోకి? భారత ఆర్మీ చేతిలోకి సెప్టెంబర్ 14 నాటికి వెళ్ళాయి. సెప్టెంబర్ 17న భారత ఆర్మీ మహారాష్ట్రలోని లాతూర్, ఔరంగాబాదులపై బాంబుల వర్షాన్ని కురిపించాయి. ఎందుకు అంటే ఈ లాతూర్ ప్రాంతం ఎవరిది? ఎంఐఎం అధ్యక్షుడైన కాసిం రజ్వీ. అతని భావజాలానికి అక్కడ సమాజం ఎక్కువగా ప్రభావితమయ్యింది. ఒకవేళ కాసిం రజ్వీ అక్కడే సైన్యాన్ని కావలసిన మందుగుండు సామగ్రిని ఉంచవచ్చు. సో మొత్తంగా ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేసే పరిస్థితి ఏర్పడింది. లాతూర్, ఔరంగాబాద్పై బాంబుల వర్షమే అనేది కురిసింది సెప్టెంబర్ 17న. సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లోకి భారత ప్రతినిధిగా ఉన్న కేఎం మున్షిని కలిశాడు 7వ నిజాం. ఎవరు 7వ నిజాం? మేర్ ఉస్మాన్ అలీ ఖాన్ కేఎం మున్షి దగ్గరికి వెళ్ళాడు. నేను లొంగిపోతున్నట్టు ప్రకటించడం జరుగుతుంది. కేఎం మున్షి ఒప్పుకోలేదు. ఈ ప్రకటన మీరు ప్రజానికానికి తెలియజేయండి అని చెప్తారు. సో సింపుల్గా గమనిస్తే సంస్థానం భారతీయ యూనియన్లో లొంగిపోతున్నట్లు 7వ నిజాం ప్రకటించడం జరుగుతుంది. ఆ ప్రకటన దక్కన్ రేడియో కేంద్రంగా రావాలి. మరి ఎప్పుడు వచ్చింది? 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకి దక్కన్ రేడియో కేంద్రంగా భారత గవర్నర్ జనరల్ రాజాజీ పేరు మీద 7వ నిజాం ప్రకటన చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ప్రజలారా సంబోధిస్తున్నాడు చూడండి. దీని ప్రకారం హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగం అవుతుంది అని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా నా ప్రభుత్వం రాజీనామా చేసింది. 2, 3 భారత సైన్యాలు బొల్లారం, సికింద్రాబాద్లోని సైనిక స్థావరంలో ఉండడానికి నేను అనుమతిస్తున్నాను. 3, 4 దైనందిక కార్యకలాపాల కోసం నాకు సహాయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాడు. అంటే మొత్తంగా క్లియర్గా తన ఓటమిని అంగీకరిస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని భారతీయ యూనియన్లో కలపడానికి ప్రకటన అనేది తెలియజేస్తుంది. మరి ఈ ప్రకటన ఎవరి పేరు మీద? రాజాజీ పేరు మీద. ఏమవుతుంది? రాజాజీ అంటున్నాం. చక్రవర్తుల రాజగోపాలాచారి అంటున్నాం. సో ఈ రాజాజీ పేరు ఎందుకు ప్రకటించాడు అంటే ఆనాటి ఏమవుతుంది? భారతీయ యూనియన్కి. సో హైదరాబాద్ సంస్థానానికి 7వ నిజాం సుల్తాన్ అయితే ఇక్కడ భారతీయ యూనియన్కి ఎవరు? గవర్నర్ జనరల్ ఎవరున్నారు? రాజాజీ. అతని పేరు మీదనే ప్రకటన జారీ చేయబడడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమన్నాడు? తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాను. మరి ఆ కమిటీ యొక్క సర్వసేనాని ఎవరు? సర్వసేనాని ప్రిన్స్ అజాంజా. ఎవరు ఈ ప్రిన్స్ అజాంజా? సో ఈ ప్రిన్స్ అజాంజా బేరార్ యువరాజుగా ఉంటున్నాడు. కమాండర్ ఇన్ చీఫ్ ఎల్ ఎడ్రూస్ అంటున్నాం. సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్ అంటున్నాం. సో ఈ ఎడ్రూస్ కమాండర్గా ఉండడం జరుగుతుంది. పోలీస్ కమిషనర్గా నవాబ్ దియార్ జంగ్ అంటున్నాం. రైట్, ఇలాంటి వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. మీరు వెంటనే దిగిపోవాల్సిందే, పూర్తిగా హైదరాబాద్ కార్యకలాపాలు భారతీయ యూనియన్కు అప్పజెప్పాల్సిందే. క్రమంగా దక్కన్ రేడియో అంటున్నాం. మనం ఈ దక్కన్ రేడియో పదాన్ని గమనించాం. ఎందుకంటే సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రకటన చేశాడు. అసలు ఈ దక్కన్ రేడియో యొక్క చరిత్ర ఏంటి? సో దక్కన్ రేడియోనే మనం చరిత్రలో ఏమంటున్నాము? నిజాం రేడియోగా పిలవడం జరుగుతుంది. మరి దీని యొక్క మొదటి డైరెక్టర్ ఎవరు? ఫజ్లూర్ రెహమాన్. అతని అధ్యక్షతన 1935 ఫిబ్రవరి 3న ఖైరతాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. సో ఈ దక్కన్ రేడియోకు కావాల్సిన పరికరాలు మొత్తం లండన్కు సంబంధించిన మార్కోనీ కంపెనీ అంటున్నాం. రేడియోను తయారు చేసింది మార్కోనీ. సో ఈ మార్కోనీ కంపెనీ నుండి పరికరాలను తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా ఈ దక్కన్ రేడియో ప్రసారాలు పూర్తిగా ఉర్దూ భాషలోనే ప్రకటించబడ్డాయి. మనకు ఆపరేషన్ పోలోకు ముందు భారతీయ సమాజంలో, ముఖ్యంగా హైదరాబాద్ సమాజంలో ముస్లింలను చాలా ప్రేరేపించాయి. మతపరమైన ప్రేరేపణ అనేది దీని ద్వారానే జరిగింది. 1950 ఏప్రిల్లో ఇండియా
ఆధీనంలోకి ఈ దక్కన్ రేడియో తీసుకోబడింది. 1956లో ఆల్ ఇండియా రేడియోలో ఇది విలీనం చేయబడడం జరుగుతుంది. ప్రస్తుతం అది ఆల్ ఇండియా రేడియోలో భాగంగానే అది కొనసాగుతుంది. సెప్టెంబర్ 18న హైదరాబాద్ సైన్యాధిపతి ఎడ్రూస్ తన సైన్యంతో చౌదరి ముందు లొంగిపోవడం జరుగుతుంది. జేఎన్ చౌదరి ముందు లొంగిపోతున్నాడు. సెప్టెంబర్ 18న కాసిం రజ్వీ బంధించబడి తిరుమలగిరి జైల్లో వేయబడడం జరుగుతుంది. 1948 సెప్టెంబర్ 22న భారత్పై యుఎన్ఓలో ఇచ్చిన కంప్లైంట్ని విత్డ్రా చేసుకున్నాడు 7వ నిజాం. రైట్, ఇలా సుఖాంతమవుతుంది. హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో కలుస్తుంది. మరి ఆ భారతీయ యూనియన్లో కలిసిన చివరి రోజు ఏమన్నాం? సెప్టెంబర్ 17. ఆ సెప్టెంబర్ 17ని హైదరాబాద్లో భాగమైన మరాఠ్వాడా ప్రాంతం, హైదరాబాద్లో భాగమైన కర్ణాటక ప్రాంతం వివిధ పేర్లతో ఉత్సవాలు నిర్వహించుకున్నాయి. గమనిస్తే 1948 సెప్టెంబర్ 17ను కర్ణాటక ప్రాంతంలో హైదరాబాద్ కర్ణాటక విభజన దినంగా నిర్వహించుకున్నారు కన్నడిగులు. సో ఈ కన్నడిగులు హైదరాబాద్ కర్ణాటక విభజన దినంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే మరాఠా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మరాఠా సంగ్రామ్ ముక్తి దివస్గా నిర్వహించడం జరుగుతుంది. అదే కమ్యూనిస్టుల వ్యూలో గమనిస్తే ఇది ఒక విద్రోహ దినంగా ఉంటుంది. అందుకే దీని మీద కాంట్రవర్సీ చాలా ఉన్నాయి, అభిప్రాయాలు చాలా ఉంటున్నాయి. విద్రోహ దినం, విలీన దినం. సో మనకి ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ప్రకారం అండ్ కమ్యూనిస్టుల భావన ప్రకారం ఈ సెప్టెంబర్ 17 విద్రోహ దినంగా పిలవడం జరుగుతుంది. సో ఇలా ఈ విధంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. సెప్టెంబర్ 17న లాయక్ అలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశాడు. తన ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. సెప్టెంబర్ 18న స్వామి రామానంద తీర్థ జైలు నుండి విడుదల చేయబడడం జరుగుతుంది. ఆపరేషన్ పోలో చర్యలు గమనిస్తే అంటే మొత్తంగా 2 ప్రాంతాల మధ్య యుద్ధం సంభవించింది. మరి ఇలాంటి యుద్ధాలలో గాయాలు ఎంతమంది అయ్యాయి, ఎంతమంది మరణించారు గమనిస్తే భారత సైనికులు దాదాపుగా 36 మంది మరణించారు. భారత సైనికులు 36 మంది మరణిస్తే నిజాం సైనికులు 807. ఇందులో నిజాం సైన్యం ఉంది, రజాకార్ సైన్యం ఉంటుంది. ఇద్దరు కలిసి దాదాపుగా 800కు పైగా మరణించడం జరుగుతుంది. గాయాల పాలు దాదాపు 97 మంది భారతీయ సైనికులు గాయం కాగా 1000కి పైగా నిజాం రజాకారులు గాయాల పాలు కావడం జరుగుతుంది. సో మరి ఇలాంటి సందర్భంలోనే ఆపరేషన్ పోలో చర్య సందర్భంలో భారతీయ యూనియన్ యొక్క సమాచారం ఏ విధంగా ఉంది, అక్కడ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎగ్జామినర్ పికప్ చేసే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి పొజిషన్ అయిన గవర్నర్ జనరల్ నుండి జేఎన్ చౌదరి వరకు తీసుకొని రావాలి. సో గమనిస్తే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి రాజగోపాలాచారి అంటున్నాం. ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ ఉంటున్నాడు. ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండడం జరుగుతుంది. వల్లభాయ్ పటేల్ యొక్క సెక్రటరీ విపి మీనన్ ఉండడం జరుగుతుంది. రక్షణ శాఖ మంత్రిగా బల్దేవ్ సింగ్ ఉండడం జరుగుతుంది. కమాండర్ ఇన్ చీఫ్గా రాయ్ బ్యూచర్ ఉండడం జరుగుతుంది. సౌత్ ఇండియా ఆర్మీ చీఫ్గా ఈఎన్ గోడార్డ్ ఉండడం జరుగుతుంది. లెఫ్టినెంట్ జనరల్గా రాజేంద్ర సింహాద్రి జడేజా ఉండడం జరుగుతుంది. హైదరాబాద్ ఆర్మీ జనరల్గా జయంతోనాథ్ చౌదరి ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో నిజాంకు సంబంధించిన సమాచారం ఏంటి, హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన సమాచారం ఏంటి గమనిస్తే సుల్తాన్గా ఉంటున్నాడు. ఆ కాలంలో హైదరాబాద్ పరిపాలకుడుగా ఉన్నాడు. ఎవరు? 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటున్నాడు. అదేవిధంగా కమాండర్ ఇన్ చీఫ్గా ఉంటున్నాడు, సర్వసేనాధిపతిగా ఉంటున్నాడు. ఎవరు? సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్ అంటున్నాడు. ఇతడే సర్వసేనాధిగా ఉండడం జరుగుతుంది. ప్రధానిగా ఉంటున్నాడు దివాన్ లేదా ప్రధాని అంటున్నాం. ఎవరతడు? లాయక్ అలీ ఉండడం జరుగుతుంది. ఉప ప్రధానిగా ఉంటున్నాడు వెంకట్రావు ఉండడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు బివి రామిరెడ్డి ఉండడం జరిగింది. మరి రజాకారుల నాయకుడిగా ఉంటున్నాడు కాసిం రజ్వీ ఉండడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా దీన్యార్ జంగ్ ఉండడం జరిగింది. సో ఇలా మనకి ఆపరేషన్ పోలో జరిగిన సందర్భంలో ఇటు హైదరాబాద్కు సంబంధించిన సమాచారం, ఇటు భారతీయ యూనియన్కు సంబంధించిన సమాచారం మనకు కనబడుతుంది. అంటే మొత్తంగా హైదరాబాద్ సంస్థానం ఆపరేషన్ పోలో చర్య ద్వారా భారతీయ యూనియన్లో పార్ట్ బి రాష్ట్రంగా కలపబడడం జరుగుతుంది. ఇక్కడ విషయంగా బాగా గమనించాలి. మనకు మౌంట్ బాటన్ పథకాన్ని గమనిస్తే
పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డీలు అనేవి స్పష్టంగా కనబడతాయి. ఇంకా గమనిస్తే మంత్రిత్రయ భారంలో కూడా కనబడతాయి చూడండి. సో ఈ పార్ట్ బిలోకి మనకు హైదరాబాద్ను తీసుకెళ్లడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఎస్ఆర్సి ఏర్పాటు చేయబడిందో, ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేయబడిందో, ఈ పార్ట్ బిల్ అనే ప్రస్థానంలోకి రాష్ట్రాల ప్రస్థానం అనేది రావడం జరుగుతుంది. సో 1948 సెప్టెంబర్ 24 నుండి 1949 మధ్య అంటున్నాం. అంటే మొత్తంగా ఆపరేషన్ పోలో చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో విలీనమవుతుంది. ఇది క్లియర్. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఏ విధంగా ప్రజానికానికి కావాల్సిన పరిపాలన అందించగలిగారు? అంటే 1948 నుండి 1952 మధ్య ఎలాంటి పరిపాలన ఎవరి నేతృత్వంలో జరిగింది గమనిస్తే 1948 సెప్టెంబర్ 24 నుండి 1949 డిసెంబర్ 31 మధ్య ఎవరు అధికారిగా ఉన్నాడు? ఒక ఆర్మీ అధికారిగా ఉండడం జరుగుతుంది. అందుకే దీన్ని మిలిటరీ పరిపాలన అంటున్నాము. మరి ఆ మిలిటరీ పరిపాలనకు అధ్యక్షుడు ఎవరు గమనిస్తే జయంతోనాథ్ చౌదరి అంటున్నాం. ఎవరు? బెంగాలీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి జయంతోనాథ్ చౌదరి అంటున్నాం. సో ఇతని కార్యనిర్వాహక మండలి మనకి సెప్టెంబర్ 24న ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి తన పరిపాలనా ప్రస్థానం ప్రారంభించబడుతుంది. మరి కార్యనిర్వాహక మండలిని కనుక గమనిస్తే అందులో మిలిటరీ గవర్నర్గా ఉన్న వ్యక్తి జయంత్ చౌదరి అంటున్నాం. అదేవిధంగా చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న వ్యక్తి డిఎస్ బాక్లే అంటున్నాం. అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న వ్యక్తి డిఆర్ ప్రధాన్ అంటున్నాం. సో ఇలా మనకి కార్యనిర్వాహక వర్గం అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఇతని కాలంలో తీసుకున్న ప్రముఖమైన నిర్ణయాలు ఏంటి గమనిస్తే 1949 ఫిబ్రవరి 6వ తేదీన జయంత్ చౌదరి ఒక ఫర్మానాను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫర్మానా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫర్మానా ప్రకారం జరిగిన పరిణామం ఏంటి? హోలీ సిక్కా నాణెం అనేది రద్దు చేయబడింది. ఏంటి హోలీ సిక్కా? హోలీ అంటే పవిత్రమైన, సిక్కా అంటే నాణెం. ఎప్పుడైతే 1857 తిరుగుబాటు జరిగిందో, మొదటి సాలార్ జంగ్ బ్రిటిష్ వారి సహాయంతో 1858 నుండి హోలీ సిక్కాను వెలుగులోకి తీసుకొస్తాడు, ప్రవేశపెట్టడం జరుగుతుంది. 1949 ఆగస్టులో హైదరాబాద్ రాష్ట్ర జాగీర్దారీ రద్దు రెగ్యులేషన్ చట్టం చేయబడుతుంది. ఎవరి కాలంలో? జయంత్ చౌదరి కాలంలో. ఎప్పటి వరకు ఉన్నాడు అతడు? డిసెంబర్ 31 వరకు ఉంటాడు చూడండి. 1949 అక్టోబర్లో ఇతని యొక్క దురాగతాలపైన ప్రభుత్వం యొక్క నిర్ణయాలని అతను అమలు చేశాడు. సొంత నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి క్లియర్గా గమనిస్తే జయంత్ చౌదరి తెలంగాణ కేంద్రంగా ఉన్న కమ్యూనిస్టు భావజాలాన్ని, తెలంగాణ కేంద్రంగా ఉన్న రజాకార్ భావజాలాన్ని అణచివేసే చర్యలు చేపట్టాడు. అనేక రకాల ఎన్కౌంటర్లు చేయడం జరుగుతుంది. అతని దురాగతాలను వ్యతిరేకిస్తూ క్లియర్గా అతని మీద వేయబడిన కమిటీ పండిట్ సుందర్ రామ్లాల్ కమిటీ అంటున్నాం. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం అతడు తొలగించబడడం జరుగుతుంది 1949 డిసెంబర్లో. అదేవిధంగా ఆ తర్వాత ప్రభుత్వానికి వచ్చింది ప్రభుత్వ అధికారిగా నియమించబడిన వ్యక్తి ఒక ఐసిఎస్ ఆఫీసర్. అందుకే ఈ ప్రభుత్వ కాలాన్ని మనం పౌర ప్రభుత్వము అంటున్నాం. ఎవరి ఆధ్వర్యంలో? ఎంకే వెల్లోడి ఆధ్వర్యంలో 1950 జనవరి నుండి 1952 మార్చి వరకు ఇది కొనసాగడం జరుగుతుంది. ఆ క్రమంగా మనకి ప్రజాప్రభుత్వం ఏర్పడి బూర్గుల రామకృష్ణ ఆధ్వర్యంలో మొదటి ప్రజాప్రభుత్వం మనకి హైదరాబాద్ కేంద్రంగా కొలువుదీరడం జరుగుతుంది. ఇలా ఆపరేషన్ పోలో అనే ఒక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో విలీనం చేయబడడం జరుగుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.